మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెర్కిట్లోని 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి సౌందర్య రాజశేఖర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ గత కౌన్సిలర్ హయాంలో 5వ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తీవ్రంగా మండిపడ్డారు. డ్రైనేజీలు నిర్మించకుండా నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. నేను రాజకీయం కోసం రాలేదు, ప్రజల కోసం, కాలనీ అభివృద్ధి కోసమే కౌన్సిలర్గా పోటీలోకి వచ్చాను. 5వ వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కళ్యాణ్, బీజేపీ కార్యకర్తలు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మన పూజేసేది హిందూ దేవత నోటేసేది ముస్లిం కోసమే. మన దీన్ని చేసుకుంటే మన హిందూ ధర్మంలో ఏం చేసినాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను పెరికిట్ కొటార్మూరు గల 5వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మా సతీమణి వచ్చేసి బొరిగెల సౌందర్య, బొరిగెల రాజశేఖర్ గల మేము 5వ వార్డులో నామినేషన్ వేసి ఈరోజు భారీ మెజారిటీ గెలుపొందాలని మా ఆకాంక్షతో మేము ముందుకు అడుగేస్తున్నాము. దీనిలో ఏంటంటే మా కృషి అన్నది ఏంటి అంటే మన విలేజ్ని, మన 5వ వార్డుని డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము ముందు అడిగేసాము. ఎందుకంటే గతంలో ఉన్నవారు ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా విడిచిపెట్టారు, ఎక్కడి గొంగ అక్కడే అన్నట్టుగా చేశారు. వాళ్ళ స్వభావం వాళ్ళ పాకెట్లో వేసుకోవడానికి కృషి చేశారు తప్ప 5th వార్డులో ఎలాంటి అభివృద్ధి అన్నది చేయలేరు. అందువల్ల అవన్నీ చూసి మేము కుంగి కృషించి మేము ఇది ఎందుకు మన బీజేపీ అనేసి ఒక అధికారంలోకి వచ్చేసి మనము మన వంతు సహాయం చేద్దాము, మన డెవలప్మెంట్ చేద్దాము 5వ వార్డు అనేసి అని మేము అడిగేశాము. ఇందులో 5వ వార్డు గల సభ్యులు ప్రతి ఒక్కరూ మాకు ఆశీర్వాదించి మనల్ని విజయవంతంగా చేయాలనేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం, మన కాలనీ అభివృద్ధి కోసం మా అన్న రాజశేఖర్ అండ్ సౌందర్య గారు ఈరోజు 5th వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ కంపల్సరీ సౌందర్య రాజశేఖర్ గారు ఈరోజు 5వ వార్డులో నామినేషన్ వేసి కౌన్సిలర్లో పోటీ చేస్తున్నారు. సో కావున మన యొక్క కాలనీ వాసులు అందరూ కంపల్సరీ భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించగలరని కోరుతున్నాము. అలాగే పైడి రాకేష్ రెడ్డి గారు మాట్లాడి ధర్మపురి మన ఎమ్మెల్యే గారితోనూ మరియు అరవింద్ అన్న గారితోనూ మాట్లాడి మన యొక్క సమస్యలని ముందరికి తీసుకెళ్ళి మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నా కానీ అవన్నిటిని వారికి వివరించి మన యొక్క కాలనీకి ఏమేమి కావాలో, ఎలాంటి వసతులు లేవో ఆ వసతులను అన్నీ మనం కల్పించుకుంటామని మరియు అలాగే అందరూ ఆశీర్వదించి బొరిగెల సౌందర్య రాజశేఖర్ గారులను భారీ మెజారిటీతో మన 5వ వార్డులో గెలిపించగలరని కోరుతున్నాము. జై శ్రీరామ్.